అంటే అప్పుడు 200 గురుకులాలు ఏమో ఉంటే ఇప్పుడు 1000 గురుకులాలు ఏమో చేసినట్టున్నాడు ఈయన వచ్చిన తర్వాత. 1000 గురుకులాలు చేయడం కాదు, 1000 గురుకులాలు చేస్తే ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటన్నా, 1000 గురుకులాలు మాత్రం చేయడం కాదు, గురుకులాలలో ఎంతవరకు చదువుతావు? గురుకులాలను మనం ఎంతవరకు చదువుతావు? విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం అంటే నువ్వు కంప్లీట్గా నువ్వు పెట్టింది ఎవరైనా చేస్తారు. అది కేసీఆర్ ఏంది, రేవంత్ రెడ్డి అయినా చేస్తాడు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి పెడతాడా? నాకు తెలిసి ఆ 1000 గురుకులాలు కూడా దాదాపు 700 గురుకులాలకి బిల్డింగ్లే లేవు. దాదాపు నెలకు 56 లక్షల ఒక్కొక్క బిల్డింగ్ కి మన హాస్టల్స్ లేవు. కోటి ఉమెన్స్ కాలేజ్ పరిస్థితి ఎట్లయిందో మనం చూసినామా లేమా? ఎంత దుర్మార్గంగా వాళ్ళకి ఏం ఫుడ్ దొరుకుతుంది అక్కడ. ఎస్సీ హాస్టల్, ఎస్సీ పిల్లలని చెప్పి ఎప్పుడన్నా కార్పొరేట్ హాస్టల్స్, రెడ్డి హాస్టల్స్ చూద్దాం పా అన్న. నార్మల్గా రెడ్డి హాస్టల్ అంటే నేను కులాన్ని అంటలేను, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ని ఒకసారి మనం చూద్దాం, పరిశీలిద్దాం. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, నేను ఇంతవరకు కరీంనగర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లలో మా అనేక మంది మిత్రులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కాళ్ళకు జిడ్డు ఉంటుంది మొత్తం. అంటే పోంగ నడవంగా రాంగ పోంగ అంటే నీట్నెస్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, శానిటైజేషన్ ఉండదు. చాలా దుర్మార్గం. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నదంటే ఇంకెంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటుంది అనేది మనం చూస్తాం. ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేదు, బిల్డింగ్స్ లేవు. నువ్వు గురుకులాలు నువ్వు పెట్టినావు అని చెప్పి నువ్వు జీవో ఇచ్చినంత మాత్రాన అవన్నీ ఇంప్లిమెంట్ అయినట్ట? జీవో అనేది అమలు కావాలి కదా. నువ్వు అద్దె భవనాలలో నువ్వు స్కూల్స్ నిర్వహించుకుంటా, హాస్టల్స్ నిర్వహించుకుంటా, మెయింటెనెన్స్ లేక, తిండి చక్కగా పెట్టక, మురిగిపోయిన కూరగాయలు పెట్టుకుంటా, ఆ పిల్లలు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అందరూ పోయి హాస్పిటల్లో పట్టు చచ్చిపోయారు కదా. 8 మంది పిల్లలు చచ్చిపోయారు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. పిల్లలకి ఇచ్చే డబ్బులు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను కూడా అవే గురుకులాల్లో చదువుకున్నా. 48 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ఈరోజు గవర్నమెంట్ పెంచింది, కానీ పెంచిన డబ్బులు కూడా ఎంత మేరకు సరిపోతాయి అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది ఇప్పటికీ. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంతో కొంత పెంచుతారన్న, అది కాదు మార్పు. ఇక్కడనే అందరు మోసపోయేది ఎక్కడ అంటే, ఇవో వాడు 400 పింఛన్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 1000 రూపాయలు చేసిండు, 2000 చేసిండు, ఆయన ఏ దేవుడు అని చెప్పని అంటారు. ఉన్నదాన్ని కొద్దిగా పెంచి ఇచ్చినాం. ఇక్కడ మనకు 1000 రూపాయలు ఇచ్చి మిగతా వ్యవస్థల లోపల కోటాను రూపాయల దోపిడీ ఎక్కడ వాడు చేస్తాడనే విషయం ప్రజలు తెలుసుకుంటా. అమాయకులు ప్రజలు ఏంటంటే, శత్రువు అయినా సరే బుక్కడంత బువ్వ అని పెట్టినంటే నువ్వే దేని రై పూటకని అంటారు. అంటే ఏంది, ప్రజలు అంత అమాయకత్వంతో ఉన్నారు. అందరిని ఎందుకు చదువుకొనియారంటే, ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నావు, మన ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం వానికి నచ్చది. ఇట్లా అందరు మాట్లాడితే, నేను ఇట్లా మాట్లాడుతాను కాబట్టి నేను ఫేమస్. నా లెక్కనే జనం అంతా మాట్లాడితే, జనం అంతా అడిగితే మనం ఫేమస్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇట్లా మీడియా ముంగట కూర్చొని మనం చర్చలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. జనం చదువుకుంటే జనానికి చైతన్యం వస్తే టాపిక్ కాదు, వాస్తవికాలు ఇవన్నీ. నేను అనేది ఒక మాట మాట్లాడుతున్నాను, మీరు నన్ను కూర్చుండబెట్టిర్రు అని చెప్పానంటే ఒక ఏదో ఒకటి నేను ఎలివేట్ అయితేనే కదా ఇక్కడ కూర్చున్నది. అర్హత ఉంటేనే ఇక్కడ కూర్చుంటా. ఈ అర్హత ప్రజలందరికీ రావాలి, జనమందరూ మాట్లాడాలి. ఇది వస్తే అది రెవల్యూషన్ అవుతుంది. ఆ రెవల్యూషన్ రావద్దంటే నువ్వు డైరెక్ట్ అటాక్ చేయకుండా వాడు వ్యవస్థీకృతంగా అటాక్, ఎట్లా మెల్లగా విద్యా వ్యవస్థను దూరం చేయడం, వైద్యం అందకుండా చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి చాలా చాప కింద నీరు లెక్క ఆలోచనలతోటి, వ్యూహాలతోటి వాడు వెళ్తాడు. ఇవన్నీ అర్థం కావు కదా మనం. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి అని చెప్పి అంటారు, వాస్తవం. కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ కోసము ఏర్పాటు చేసినటువంటి కాలేజెస్ ఎవరి చేతులలో, ఏ సామాజిక వర్గం చేతులలో ఉన్నాయి అనేటటువంటి ఓ లోతైన విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, అర్థం చేసుకోగలిగితే అప్పుడు రాజకీయము, స్కీములు అర్థమైంది. ఈ రోజు విద్యార్థులు అరిగోసపడతా ఉన్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎన్ని హాల్ టికెట్లు ఇవ్వకుండా. ఫీజు రియంబర్స్మెంట్ అన్ని ఎంత నీకు ఉచిత బస్సు పెట్టమని ఎవడు చెప్పిండు? మహిళల గురించి నేను తప్పు పడతలేను, మహిళలకే అవసరం ఏమున్నది, 20 రూపాయల టికెట్ కొనలేమో ఎంతసేపు అన్నా. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జనం అడిగిర్రా? జనము ఎప్పుడు కూడా ఏది అడగలే. ఉచిత పథకాలు జనం అడిగిర్రా అన్న? తీసుకునేటోళ్ళని తిడుతున్నారు, అందరూ ఆకలి మీదనే ఉన్నారు, పేదరికంతో ఉన్నది దేశం. ఈ దేశంలో పేదరికం ఉన్నప్పుడు వాడు ₹1 సాయం చేస్తా అని ఒక మాట అన్నప్పుడు అమాయక జనం నమ్ముతారన్నా? మరా ఈ ప్రవచనకర్తలు కావచ్చు కొంతమంది ఉచితాలు 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 అని చెప్పినట్టు, వాళ్ళకేమో బంగారు కంకణాలు తొడగాలి, పట్టు వస్త్రాలు తొడగాలి, వాళ్ళకు చేతుల పైసలు పెట్టి వాళ్ళు ఇంకా మీదికెళ్ళి ప్రివిలేజ్ కాలు మొక్కాలి, బంగారు సింహాసనాలలో కూర్చుండబెట్టాలి. మీకు ఇన్ని ప్రివిలేజ్ చేస్తూ మీ ఏమన్నా పని చేస్తున్నారా వాళ్ళని చెప్పినట్టు ఏం లేదు, 4 ముచ్చట్లు చెప్పిపోతారు. వీళ్ళు ఆడ కూర్చొని ఏం మాట్లాడతారంటే ఉచితం కావాలి,
ఉచితాలకు అందరూ అలవాటు పడిపోతారు జనం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఉచితాలు. అది నీళ్లు ఫ్రీ, బువ్వ ఫ్రీ, మనకి కష్టపడే చాతగాక అని చెప్పాడు. ఎవడు కష్టపడతలేడన్న, మన అబ్బాయిలు కష్టపడతలేరా? ఈ రోజు రైతు కష్టం కంటే విలువైనటువంటి కష్టం ఏమున్నది? బురదలకు మనము డ్రైనేజీలకు దిగి పని చేయగలుగుతామా? ఆ డ్రైనేజీలకు దిగి ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మించినటువంటి కష్టం ఏమన్నా ఉన్నదా? అది ఉన్నదా? ఆటో డ్రైవర్లు తెల్లారు లేస్తే ఇంట్లోకెళ్ళి బయటికి పోయి మొత్తం హైదరాబాద్ సిటీ అంతా తిరిగి వస్తారా లేదా? ఎంత అలిస్ట్ అవుతుందో ఒక్క రోజు. ఎక్కడికన్నా ఒక ఊరు నుంచి ఒక ఊరుకు ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే అలిస్ట్ అయిపోతాం మనం. అట్లాంటిది ప్రతిరోజు అదే పని మీద ఉంటారు డ్రైవర్లు ఎంతో మంది. నేను అందులో పని చేసిన కాబట్టి నాకు వాళ్ళ యొక్క కష్టం తెలుసు. సో ఎవరు కష్టపడతలేదన్న తెల్లారు లేస్తే వీళ్ళే కదా తీసుకునేది. ఎవరైతే తెల్లారు లేస్తే అడ్డ మీద కూలీ లెక్క మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే చిన్న జీతానికి పనిచేసే వాళ్ళ వరకైనా సరే వీళ్ళందరూ కష్టపడుతున్నారు ప్రతిరోజు. వాళ్ళకే కదా చిన్న చిన్న పథకాలు పెట్టింది. మీరు ఏం కష్టం చేయకుండా అగ్రవర్ణాలేమో కుసుండి తిని మా తాతలు సంపాదించిన ఆస్తులు రా మేము కష్టపడి ఎవడన్నా కష్టపడ్డది? ఈ మాటలు మాట్లాడేటోళ్ళు, ఉచితాలు తీసుకుంటున్నారు తింటున్నారు అని చెప్పి మాట్లాడేటోళ్ళు, మీ తాతలు కష్టం చేసిర్రా, బురదలకు దిగిర్రా, నారు పోసిరా, నీరు పెట్టిర్రా, కొత్త కోసిరా, కుప్పను వసిరా, వాళ్ళు ఏమన్నా పీకి కట్టలు కట్టిరా? అంత కూలీలే కదా చేసింది. కష్టపడేటోడు బుక్కడంత బువ్వ తింటే గంత ఏడుపాన ఇది ఇక్కడ ఉన్నది. ఈ రకంగా వాళ్ళు అంటే దానికి సప్పట్లు కొట్టి నవ్వేటోళ్ళ బ్యాచ్ తయారైంది కదా. వాళ్ళు ఎవరు? బానిసలు. బానిస బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బీసీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చింది. ఇది చక్రం. రైట్. ఏం చెప్తావు? కేసీఆర్ పాలన చూసినావు, రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉంది. ఎవరి పాలన కొద్దిగా బెటర్గా అనిపించింది? ఏ పులి మంచిదంటే ఏం చెప్తాం అన్న? పులి ఎప్పుడన్నా మంచిది అవుతుంది? పులి శాకాహారి కాదు, మంచిది ఎప్పుడు. కాబట్టి ఇద్దరు దోసుకున్నారు అంతే. ఉద్యమకారులు లెక్క పోర్ట్రేట్ అవుతున్నారు. మరి కేసీఆర్ కంటే ముందు మాట్లాడాల్సింది బెల్లి లలితక్క గురించి మాట్లాడాలి. తెలంగాణ కోసం ఇల్లు ఇడిచిపెట్టింది, పిల్లల్ని ఇడిచిపెట్టింది. సమాజం బాగుపడాలి, తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ ఏర్పడాలని చెప్పి మా రోజు వీరన్నతోటి కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా అంటే నయీం గారి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు అని నరహంతకుడు ఆమెను 18 ముక్కలు చేసిండు. బెల్లి లలితక్క త్యాగం కంటే పెద్ద గొప్ప త్యాగం ఉన్నదా? మా రోజు వీరన్న త్యాగం కంటే గొప్ప త్యాగం ఉన్నదా? అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, సాంబశివుడు కావచ్చు, అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి అమరవీరుల శ్రీకాంతాచారి తర్వాత చనిపోయినటువంటి 1200 మంది తెలంగాణ విద్యార్థి వీరులు అందరూ. అంతకుముందు 69 ఉద్యమంలో 369 మందిని అప్పుడున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విద్యార్థులను చంపించండు కదా, ఉద్యమం కోసం వాళ్ళు చచ్చిపోయారు కదా. వాళ్ళకు మించినటువంటి త్యాగాలని కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి అనేటువంటి ఉద్యమంలో లేడు. కేసీఆర్ అనే ఎంతో కొంత రాజకీయంగా అందరు నిలబడ్డట్టు ఆయన నిలబడ్డాడు కావచ్చు, ఓకే, అక్కడి వరకు ఒప్పుకుందాం. అంతేగాని కేసీఆర్ జాతిపిత